దొరికిందే చూసుకోవాలి అంతేగాని ఫోటో దిగేసుకున్నా నమస్కారం సార్, రండి గిరేది కొత్తున్నావు రే ఓకే ఈరోజు మన ములుగు నియోజకవర్గంలోని ఏటునాగారం మండల పరిధిలో కలిగినటువంటి గోవిందరాజులు, సార్లమ్మ, మరి కొండాయి నాగులమ్మ, కొండాయి మల్లెల పూజార్లు చేసేటువంటి ఈ ప్రాంగణానికి, ఈ పూజా కార్యక్రమాలకు ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. నేను, కలెక్టర్ గారు, సంబంధిత పిఓ, ఏఎస్పీ అండ్ అదర్ ఆల్ డిపార్ట్మెంట్స్, R&B, రోడ్స్కి సంబంధించి అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరొక దాదాపుగా 18 రోజులలో జాతర కూడా మన సమ్మక్క సార్లమ్మ జాతర స్టార్ట్ కాబోతుంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర అత్యంత వైభవంగా మరి ఆదివాసీలు, గిరిజనేతరులు, అన్ని వర్గాల ప్రజలు వచ్చి తల్లులను దర్శించుకోవడం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మరి ఆ యొక్క మహాజాతర ఏర్పాట్లను కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఫారెస్టు గతం నుంచి కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఫారెస్టు సమస్యలున్నాయి. అదే కాకుండా మాకు జాతరలో ప్రధానంగా ఏర్పడేది మరి గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు కాబట్టి తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు కూడా రోడ్లు చేయడానికి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్లు అందరికీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎక్కడెక్కడో చేసి జాతరలో టెండర్లు వేసి మళ్ళీ ఆ బిల్లు రాలేదు కాబట్టి ఈ బిల్లు అంటే ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితులలో ఇక్కడ 1 కోటి మంది వచ్చేటువంటి ప్రాంగణాలు జాతర కాబట్టి మహాజాతర భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించడం కోసం దాదాపుగా 105 కోట్ల రూపాయలను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, పెద్దలు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు అనుకొని ప్రకటించడం జరిగింది. ఫస్ట్ 75, తర్వాత కూడా మళ్ళీ 35 వరకు కూడా కేటాయిస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు అంటే కొట్టుకుపోయిన వాటర్లో అవన్నీ కూడా రిపేర్ చేయడం కోసం కూడా బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది. కలర్స్ వేయడం జరిగింది. అదేవిధంగా రోడ్స్ కానీ అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా కాంట్రాక్టర్ పాత బిల్లులకు కొత్త వర్కులకు ముడిపెడితే సహించేది లేదు. ఖచ్చితంగా ఏ కాంట్రాక్టర్ అయితే వర్క్ తీసుకున్నాడో మా ప్రాంతంలో చేయాల్సిందే అని కూడా వాళ్ళకు గట్టిగా చెప్తున్నాం. ఇప్పుడు రివ్యూలో కూడా చెప్తాం. అందరు భక్తులకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అన్ని రోడ్లు కూడా దాదాపుగా జాతర చుట్టుపక్కల, మేడారం చుట్టుపక్కల అన్ని రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి. కొద్దిగా నేషనల్ హైవే మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా ఈ 5-6 రోజులలో కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా కొండాయి నుంచి ఊరట్టం వరకు దారి ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేక ఏండ్ల కొద్దీ అది పెండింగ్ లో ఉండడంతో కొద్దిగా డస్ట్ ప్రాబ్లం ఉంది. అయినా కూడా ఫారెస్ట్ అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నాం. సంబంధిత మంత్రి దృష్టి కూడా తీసుకెళ్లినాం. ఇంకా వేరే కాంట్రాక్టర్లను కూడా సంప్రదించి ఈ రోడ్డు కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మనకు పోయినసారి వచ్చినటువంటి వరదలతోటి కూడా ఆ బ్రిడ్జి కూలిపోవడం పెద్ద డ్యామేజ్గా ఉంది. దాన్ని కూడా రాబోయే కాలంలో చేస్తాము. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు కూడా వారి అవసరాలతో పాటు వారికి భవిష్యత్తులో వరదలు రాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద 2 రకాల ఆప్షన్స్ మాకు ఇచ్చారు. ఒకటి ఊరు చుట్టూ కరకట్ట, లేదంటే కొత్త ప్లేస్లో ఇండ్లు నిర్మాణం. జాతర అనంతరము ఏదైతే వరద బాధిత ప్రాంతాలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు లేదా సురక్షితమైనటువంటి మరి ప్లేస్ ఏర్పాటు చేసే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ పత్రికా మీడియా సోదరులు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు రేపు జరగబోయేటువంటి ఈ జాతరకు అందరినీ ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మనస్ఫూర్తిగా ఈ జాతరలో సేవ చేసి వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిద్దామని మీ అందరికీ కోరుకుంటూ పేరు పేరున అందరికీ మరి సమ్మక్క సార్లమ్మ
జాతరకు మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తూ అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఏర్పాట్లు మళ్ళీ ఈరోజు కూడా మేము ఎప్పటికెప్పుడు వారానికి ఒకసారి సమీక్షించుకుంటున్నాం. ఈరోజు కూడా పెద్ద స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా పోలీస్ అధికారుల రివ్యూ అవుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ కూడా జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా పిలవడం జరిగింది. ప్రతి పని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఎక్కడ కూడా నాణ్యత పాటించకుంటే వాళ్ళకి బిల్లులు ఇచ్చేది లేదు. ఇప్పటివరకు బిల్లులు ఎవరికి ఇవ్వలేదు మేము. కాబట్టి ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురాండి. అట్లాంటి ఏమన్నా ఉంటే జాతర అనంతరం ఒక్కొక్క క్వాలిటీ కంట్రోల్ని బట్టే బిల్లులు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.